హాయ్ అండి. ఇవాళ బీడ్స్‌తో హ్యాండ్ బ్యాగ్ చేయడం ఎలాగో చూపిస్తాను. ముందుగా ఈ బ్యాగ్‌కి అవసరమైన వాయిలెట్ కలర్ పూసలు అండ్ వైట్ కలర్ పూసలు. ఇప్పుడు 2 వాయిలెట్ కలర్ పూసలతో 3 వైట్ కలర్ పూసలు యాడ్ చేసి స్టార్ట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుచ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక చిన్న ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇలా మీకు బ్యాంగిల్ స్టోర్లో ఈ పూసలు అవైలబుల్ ఉంటాయండి. ఇవి చేయడం అర్థమైతే చేసుకోవడం మాత్రం చాలా ఈజీ. అందరూ అంటే మీకు నచ్చితే ఎవరైనా చేసుకోవచ్చండి, ఇంట్రెస్ట్ ఉండాలి. సో చూసాను కదా, అలా ఒక వైలెట్ కలర్ పూసకి 3 వైట్ కలర్ పూసలు యాడ్ చేస్తూ పోతే ఒక చిన్న ఫ్లవర్ షేప్ వస్తుంది. 6 కలర్ పూసలతో ఈ ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, 4 పూస ఎక్కించి దానికి వైట్ కలర్ బిట్స్ యాడ్ చేయబోతున్నాం. అది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పూస తీసుకొని దానికి వైట్ కలర్ పూసలు యాడ్ చేస్తూ మళ్ళీ పెట్టాలి. ఈ థ్రెడ్ ఫిష్ వైర్ అంటారండి. ఇది కూడా అవైలబుల్ దొరుకుతుంది మనకి బ్యాంగిల్ స్టోర్లోనే. వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు ఈ పూసలతో పాటు. కాకపోతే దీనికి కొన్ని నెంబర్స్ అనేటివి ఉంటాయి. ఆ నెంబర్స్ని తెలుసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అలా ఫ్లవర్ షేప్ వస్తుంది. లాస్ట్ పూస ఎక్కించుకునేసరికి కంప్లీట్ అయిపోతుంది ఈ ఫ్లవర్ అనేది. దీనితో ఫినిషింగ్ అండి. లాస్ట్ ఈ మధ్యలో ఒక తెల్ల పూస వేసుకోవడంతో ఫ్లవర్ షేప్ కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మీరు చూస్తుండగానే కొట్టేసిన. సో చూసారు కదా, నీట్గా వచ్చింది. 6 పూసలు కౌంట్ చేసి చూపిస్తున్నాను మీకు, అందుకే డౌట్ లేకుండా. ఈ సెంటర్లో ఈ వైట్ పూస వేయడంతో ఆ ఫ్లవర్కి ఒక లుక్ అనేది వస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఇలా ఎన్ని ఫ్లవర్స్ అయినా కొట్టుకోవచ్చు అండి. అది మనం చేసే హ్యాండ్ బ్యాగ్ లెంత్ను బట్టే ఉంటుంది. నేనైతే 11 ఫ్లవర్స్తో హ్యాండ్ బ్యాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ 11 ఫ్లవర్స్తో హ్యాండ్ బ్యాగ్ చేస్తే ఒక మొబైల్ పట్టేంత బ్యాగ్ అవుతుంది అన్నట్టు. ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. చిన్నగా చేస్తే మొబైల్ కూడా పట్టదు. సో 11 ఫ్లవర్స్ అయితే సరిపోతాయి. చూసారు కదా, ఇది వైలెట్ కలర్ ప్రతి పూసకి 3 వైట్ కలర్ పూసలు వేస్తాను, అందుకే ఇంత నీట్గా కనిపిస్తుంది. ఇలా 10 ఫ్లవర్స్ని యాడ్ చేశాను ముందు. ఆ లాస్ట్ ఫ్లవర్ని అటు ఎండింగ్ ఇటు ఎండింగ్తో కుడితే సరిపోతుంది. 11th ఫ్లవర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఎండింగ్స్కి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగానే కుట్టుకోండి. అటువైపు అయ్యాక ఇప్పుడు ఈ కార్నర్కి కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పడం ఎంత ఈజీనో చేయడం కూడా అంత ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, అటు ఎండింగ్ అయిపోయింది, ఇటు ఎండింగ్. ఇలా కొట్టినాక ఈ చిన్న ఫ్లవర్స్ కొట్టి పెట్టుకుంటే అది చేయడం వాయిలెట్ కలర్ పూసలతో కుట్టడం చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఈ స్టార్టింగ్ ఆ ఎండింగ్ 2 కలిపి ఇంకొక ఫ్లవర్ని కుడితే రౌండ్గా 11 ఫ్లవర్స్ వచ్చేస్తాయి. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను, చూసుకొని చేసుకోవచ్చండి మీరు. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఈ వాయిలెట్ కలర్ ప్లేస్లలో ఆరెంజ్, బ్లూ, గ్రీన్,
చాలా కలర్స్ ఉంటాయండి, మీ ఇష్టం. ఏ కలర్ అయితే ఏది నచ్చితే అది తెచ్చుకొని చేసుకోవచ్చు. మార్కెట్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. చూసారా కంప్లీట్ అయిపోయాక రౌండ్ షేప్ ఎంత బాగా వచ్చిందో. కలర్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంది కదా. సో ఇలా అండి. ఆ తర్వాత ఇది అయిపోయాక వైట్ కలర్ బీడ్స్తోనే కింద మొత్తం కుట్టేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్గా 4 పూసలు వేసుకోవాలి. ఇంకా వైలెట్ కలర్ పూసలతో మనకు అవసరం లేదు, ఓన్లీ వైట్ కలర్ పూసలతోనే మనకి యూజ్. సో ఇలా స్టార్ట్ చేయాలి, రౌండ్గా కుట్టేస్తూ వచ్చేసేయాలి. ఇంకా ఇప్పుడు వైలెట్ కలర్ పూసలు అయితే ఎలా రౌండ్గా కుట్టామో ఈ వైట్ కలర్ పూసలు కూడా అలానే కొట్టుకుంటూ రావాలి. ఈ బేసిక్స్ నేర్చుకుంటే చాలా ఈజీ అండి. బేసిక్స్ చాలా సింపుల్ ఉంటాయి. నేను ముందు చూపించబోయే వీడియోస్లో బేసిక్స్ కూడా చూపిస్తాను. ఈ బ్యాగ్స్ కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ప్రకారం కుట్టాల్సి వచ్చింది. సో వీడియో తీసి మీకు చూపిద్దామని ఇలా ట్రై చేశాను. సో ఇలా అండి, ఫస్ట్ లైన్ కుడుతున్నాం కదా, బాగానే వస్తుంది. నీట్గా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లైన్ అయిపోయిందండి. ఆ ఫ్లవర్స్ కింద ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లైన్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ 4 పూసలతో స్టార్ట్ చేయాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు 4 పూసలు అయితే సరిపోతాయి. ఆ తర్వాత ఫస్ట్ టైం పెట్టడమే 4 పూసలు పెట్టాలి. తర్వాత 3 పూసలు అయితే సరిపోతుంది, ఎండింగ్ వరకు అంతే. ఇంకా చూసారు కదా సెకండ్ లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇలానే ఈజీగా కొట్టుకోవచ్చండి. ఇంట్లో టైంపాస్కి కూడా ఇలా కొట్టుకొని మన బ్యాగ్ని మనమే తయారు చేసుకోవచ్చు. చూసారా సెకండ్ లైన్ కూడా చూస్తుంటేనే అయిపోయింది. చాలా ఈజీ అండి ఇది మాత్రం. ఏ బ్యాగ్ కుట్టినా ఫోన్ పట్టేంత కానీ అంతకు మించి కానీ మన ఇష్టం. ఒక కర్చీఫ్ పట్టేంత, ఫోన్ పట్టేంత, ఒక ½ లీటర్ వాటర్ బాటిల్ పట్టేంత అలా చేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఎంత లెంత్ కావాలంటే అంత పెంచుకోవచ్చు. సెకండ్ లైన్ కూడా అయిపోయింది చూడండి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఇప్పుడు థర్డ్ లైన్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఇంకా ఒక్కొక్కటి మనకు ఎంతవరకు కావాలో. నాకు 7 లైన్స్ కావాలి అనుకున్నాను. 7 లైన్స్ అయితే మొబైల్కి సరిపడా సరిపోతుంది. సో అలా హ్యాండ్ బ్యాగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇందులో. నేను చూపించేది ఒక మోడల్ అన్నమాట. ఇంకా నేను చేసినప్పుడల్లా మీకు ఒకటి చూపిస్తూ ఉంటాను. ఒక్క రోజులోనే కుట్టాల్సినంత అవసరం కూడా లేదు కదా. మనకు ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఖాళీ టైంలో కూర్చొని టైంపాస్ కోసం ఏదో అలా కొట్టుకుంటూ పోతుంటే సరిపోతుంది. చాలాసేపు కూర్చున్నా కూడా అలవాటు లేని వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుండొచ్చు. నాకు అలవాటు కాబట్టి నేను తొందరగానే కుట్టేసుకుంటాను. చూసారా చూస్తుండగానే హ్యాండ్ బ్యాగ్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఆ ఫ్లవర్ షేప్ది కంప్లీట్ అయిపోయాక కిందికి 1 2 3 4 5 6 7 లైన్స్ కుట్టాను. ఇంకొకటి వేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. అంటే సైజు సరిపోదేమో అని డౌట్ వచ్చిందన్నమాట. సో ఇంకొకటి వేద్దామని స్టార్ట్ చేసాం. ఇది మాత్రం చాలా ఈజీ అండి. ఫ్లవర్ షేప్ది కొంచెం టైం పడుతుండొచ్చేమో, నా వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ కింద లైన్స్ మాత్రం చాలా ఈజీగా వేసుకోవచ్చు. అదొక చిన్న బేసిక్ అంతే, మీకు తర్వాత చూపిస్తాను. నన్ను చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు కూడా. కుడుతుంటే వచ్చేస్తుంది.
సో స్టార్ట్ చేశాను అప్పుడే, అది కూడా అయిపోవచ్చింది. చూసారా, అయిపోయింది ఆ లైన్ కూడా. ఇంకా ఫినిషింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ లైన్స్కి. సో ఇలా అయితే ఒక్కసారి కుడితే మాత్రం సరిపోదండి. మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా, 2 సార్లు ఆ థ్రెడ్ని పూసల నుండి తీసుకోండి, అప్పుడైతే టైట్గా ఉంటుంది. చూసారా, చూస్తుండగానే హ్యాండ్ బ్యాగ్ మొత్తం అయిపోయింది. 11 ఫ్లవర్స్ వేసాను టోటల్గా, అంటే 10 ఫ్లవర్స్ వేసి 11ది యాడ్ చేయడం వల్ల 11 ఫ్లవర్ కూడా వచ్చేసింది. ఇలా కిందికి ఇన్ని లైన్స్ వేసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 వచ్చేసినాయండి. 8 లైన్స్, ఫ్లవర్ లైన్ కాకుండా. అప్పుడు మొబైల్ పట్టేంత హ్యాండ్ బ్యాగ్ అయిపోతుంది. సో రౌండ్ కంప్లీట్ అయిపోయాక కింద బేస్ అండి, ఆ బేస్ని కూడా కుట్టుకోవాలి ఇలా. అవసరమైతే 4 పూసలకి యాడ్ చేసుకోవచ్చు, లేదా 6 పూసలకే యాడ్ చేసుకోవచ్చు. నేను 6 పూసల తర్వాత ఈ 2 బీడ్స్ని యాడ్ చేసిన అన్నమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆ మధ్యలో 2 పూసలు జాయిన్ చేసుకుంటే బేస్ కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, అలా మీరు ఈ ఫ్లవర్ కిందికి కావాలంటే కిందికి పెట్టుకోవచ్చు, పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు. అది మనకుండే ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నాకైతే ఇలా పెట్టుకోవాలనిపించింది, సో నేను ఫ్లవర్స్ పైకి వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇలా చూస్తుండగానే చూసారా, 2 పూసలతో బేస్ కంప్లీట్గా వచ్చింది. ఆల్రెడీ సగం అయిపోయింది కదా, చాలా ఈజీ అండి ఇది మాత్రం. కాకపోతే మీకు ఒక 2-3 రోజులు పడుతుండవచ్చు, నాకు అలవాటు కాబట్టి నేను తొందరగా కుట్టేసుకున్నాను. కింద ఫినిషింగ్ కూడా అయిపోవచ్చింది. కంప్లీట్ అయిపోయాక థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ వర్క్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండిల్ వేసుకోవాలి. చూసారా, కుట్టినాక ఎంత లుక్ ఉందో కదా, వైలెట్ కలర్ బీడ్స్తో వైట్ కలర్ పర్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండిల్కి సంబంధించిన ఆ బీడ్స్ అండి. హ్యాండిల్ కోసం పెద్ద బీడ్స్ తీసుకోవాలి, ప్లస్ సేమ్ అవే కలర్ రౌండ్ బీడ్స్ తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా హ్యాండిల్కి పెద్ద బీడ్స్ ఒక 12 లేదా 13 వేసుకోవచ్చండి. అది మనం హ్యాండిల్ని పట్టుకునే విధానం బట్టే ఉంటుంది. నేను అక్కడ చూపించిన విధంగా అన్ని పెట్టుకుంటే సరిపోతుంది మ్యాక్స్. ముందు మనము ఈ హ్యాండిల్ కొట్టుకోవడానికి పైన ఒక ఫ్లవర్ యాడ్ చేసుకోవాలండి. హ్యాండిల్ని యాడ్ చేయాలి కదా, సో ముందు ఇలా వీడియోలో చూపించిన విధంగా 6 పూసలతో ఈ సైడ్స్కి కుట్టుకోవాలి ఇలా. అప్పుడు హ్యాండిల్ దానికి యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక సైడ్ అయిపోయింది కదా, రెండవ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులు కుట్టేసినా నేను, చూడండి. అలా కుట్టుకొని నెక్స్ట్ ఆ థ్రెడ్కి ఈ పెద్ద బీడ్స్ మధ్యలో నేను చూపించిన విధంగా ఇలా ఈ చిన్న బీడ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండిల్కి ఎన్ని బీడ్స్ అయినా పెద్ద వేసుకోవచ్చు, మనం పట్టుకునే విధానం బట్టే ఉంటుంది అన్నాను కదా. షోల్డర్కి వేసుకోవాలనుకుంటే సన్న బీడ్స్తో లాంగ్ థ్రెడ్ లాగా అల్లుకోవచ్చు, లేదా షార్ట్గా ఇలా ఓన్లీ ఫింగర్స్ మధ్యలోనే పట్టుకోవాలి అంటే ఈ ఇక్కడ చూపించిన అయితే సరిపోతాయి. చూస్తుండగానే హ్యాండిల్ కూడా అయిపోయింది, చూస్తారా, కంప్లీట్ అవ్వచ్చింది. అక్కడ 3 వేసుకోవాలండి. ఇంకా ఎండింగ్కి వచ్చినాం కదా, 3 వేసుకొని లాకేసి థ్రెడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడు ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో. నేను ఒక డబుల్ లైన్ వేసాను, పెద్ద బీడ్స్ సింగిల్ లైన్ వేసేసి చిన్న పూసలు మాత్రం డబుల్ లైన్ వేసుకున్నాను. సో థిక్గా అనిపిస్తుంది కదా హ్యాండిల్. సో అలా అండి, ఎంత బాగుందో చూసారా. కలర్ కాంబినేషన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. నాకు ఇంతగా వాలెట్ నచ్చింది, సో నేను మార్కెట్లో వాలెట్ తీసుకొచ్చుకున్నాను. చూసారా చిన్నగా ఎంత బాగుందో కదా. సో దీంట్లో క్లాత్ వేసి కుట్టాలి, అది ఎలానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
ఇప్పుడు టైం అయిపోతుంది. సో ఇది అండి హ్యాండ్ బ్యాగ్.